కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అనేది తయారు చేసుకున్నాం ప్రీవియస్ వీడియోలో. ఇప్పుడు ఏంటంటే కిచెన్ వేస్ట్తో అంటే కిచెన్లో వచ్చే వేస్ట్ తోటి ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ అనమాట. మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ అనేది తయారు చేసుకుని మొక్కలకి అనేది ఇస్తే అది మంచి బలం చేకూరుతుంది అనమాట మొక్కలకి అనేది. మనం ప్రీవియస్ వీడియోలో పీల్స్ని కానీ వెజిటేబుల్స్ని కానీ యూజ్ చేసి మనం కంపోస్ట్ అనేది తయారు చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఓన్లీ ఆ పీల్స్ని యూజ్ చేసుకుని మనం ఒక మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ అనేది తయారు చేసుకుంటున్నాం అన్నమాట ఈ వీడియోలో. ఇది చూడవచ్చు మనం ఏమేమి వాడుతున్నామంటే ఇందులో ఆనియన్ పీల్స్, వెజిటేబుల్ పీల్స్ అన్నీ ఉన్నాయి అందులోని. అలాగే వంకాయలు, పాడైపోయిన వంకాయలు, పొటాటో పీల్స్, ఆరెంజ్ పీల్స్. ఇది డేలో మార్నింగ్ ఈవినింగ్ ఒకసారి కలిగి తిప్పుకోవాలన్నమాట. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి కలిగి తిప్పుకుంటే ఏమవుతుందంటే మంచి బాగా ఫర్మెంటేషన్ అవుతుంది అనమాట. ఫర్మెంటేషన్ అవ్వటం వల్ల మనకి మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ ఫర్మెంటేషన్ అయిన తర్వాత ఇది మంచి న్యూట్రియంట్స్ అనేది ఏర్పడతాయి ఇందులో. ఈ మొక్కలకి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. 1 లీటర్ ఈ కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఫెర్టిలైజర్కి గాను 10 లీటర్ల నీళ్ళు అనేది యాడ్ చేసుకున్నాం అనమాట. అంటే 1:10 రేషియోలో మనం అనేది తీసుకోవాలండి. ఇది నేను ఇప్పుడు 20 లీటర్స్ బకెట్స్లో యాడ్ చేసుకుంటున్నాను కాబట్టి 2 లీటర్స్ కిచెన్ లిక్విడ్ ఫెర్టిలైజర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అనమాట. చూసుకోవచ్చు మీరు. ఇది 20 లీటర్స్ బకెట్ అనమాట. ఈ 20 లీటర్స్ బకెట్ చూసారా, అది ఆ వెజిటేబుల్స్కి, ఆ ఫ్రూట్ పీల్స్కి ఉన్న ఆ సారం అంతా దిగిపోయి ఆ కలర్ ఎలా చేంజ్ అయిందో చూసారా. అసలు వాటర్లో మనం యాడ్ చేసినప్పుడు వాటర్ అది కాన్సన్ట్రేషన్ అయిపోయి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఎంత బాగా తయారైందంటే చాలా బాగా తయారైందనమాట. ఇది మనం చాలామంది వర్కింగ్ ఉమెన్స్ కానీ బిజీగా ఉండే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. చాలామంది చాలా బిజీగా ఉండే ఈ లైఫ్లో కిచెన్ వేస్ట్ని యూజ్ చేసి ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ కనుక మనం తయారు చేసుకుంటే కనుక ఇది 3 డేస్లోనే ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ అనేది తయారవుతుంది అనమాట. 3 డేస్లోనే మనం మొక్కలకు కావాల్సిన నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం ఇవన్నీ కూడా మనం మొక్కలకు అందుతాయి అన్నమాట. ఈ కిచెన్ వేస్ట్ లిక్విడ్ తీసేసి మిగిలిన పీల్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి, ఈ పీల్స్ అన్నీ ఏం చేస్తామంటే మనం కంపోస్ట్ బిన్లో యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం ప్రీవియస్గా ఒక కంపోస్ట్ బిన్ అనేది యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మొక్కలు మొదలే వేసేసుకోవచ్చు అనమాట. ఒక గొయ్యి తీసి మొక్కలు మొదలు వేసుకోవచ్చు. చూసుకోవచ్చు. ఓన్లీ వాటర్ అనేది లిక్విడ్ ఫెర్టిలైజర్ అనేది పక్కకి తీసుకుని ఈ పీల్స్ అన్నీ సెపరేట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా అయితే నేను చెక్కతో వడగట్టాలి, బై మిస్టేక్ మర్చిపోయాను అది. సో దానివల్ల చేతితో తీసుకోవడం జరుగుతుంది. ఒక క్లాత్ కానీ చెక్క స్ట్రైనర్తో కానీ మీరు తీసేసుకుంటే కనుక ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట మొక్కలకి అనేది. ఈ ఫెర్టిలైజర్ అనేది స్ప్రే చేయకూడదండి. ముఖ్యంగా గమనించదగ్గ విషయం ఏంటంటే స్ప్రే చేయకూడదు, మొక్కలకి స్ప్రే చేయకూడదు. ఇది ఒక పవర్ఫుల్ ఫెర్టిలైజర్ అనే చెప్పుకోవాలన్నమాట. చాలా బెస్ట్ ఫెర్టిలైజర్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, ఖర్చు లేకుండా, ఎటువంటి ఖర్చు లేకుండా తయారు చేసుకోదగ్గ ఫెర్టిలైజర్ అన్నమాట. ఇది చూసారా, మనీ ప్లాంట్కి నేను ఇస్తున్నాను చూడండి. నేను వీక్లీ 2 లేదా వీక్లీ 1 అన్న ఇస్తాను. చూడండి మనీ ప్లాంట్ ఎంత బాగుందో. అంటే మొక్కను బట్టి మనం వాటర్ అనేది పోయాలన్నమాట. ఈ ఫెర్టిలైజర్ అనేది ఇస్తూ ఉంటే అది మంచి బలంగా గ్రోత్ అవుతుంది అన్నమాట. అంటే 1 డేలో మన కిచెన్లో వచ్చిన పీల్స్ అన్నీ కూడా కలుపుకోవాలి. అంటే 1 డేలో ఈరోజు ఉపయోగించే ఆనియన్స్ కానీ, వెజిటేబుల్ పీల్స్, పొటాటో పీల్స్ కానీ, ఫ్రూట్ పీల్స్ కానీ ఈ 1 డేలో కిచెన్లో వచ్చిన వేస్ట్. అంటే మనం కుక్డ్ ఫుడ్ అనేది అస్సలు వేయొద్దండి. ఇది మనం బాగా మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కుక్డ్ ఫుడ్, వండిన ఆహారం అనేది ఈ వాటర్లో ఫెర్టిలైజర్లు అనేది యాడ్ చేయకూడదు అనమాట. రైస్ కానీ, చపాతి, ఇడ్లీ ఇవన్నీ చేస్తాం కదా, ఇవన్నీ వండినవి అనమాట. సో అవి అనేది యాడ్ చేసుకోకూడదు. ఈ ఫెర్టిలైజర్ అనేది బాగా పూత పిందే టైంలో ఇస్తే కనుక మీకు మంచి రిజల్ట్స్ అనేవి ఉంటుంది అనమాట. గుడ్ రిజల్ట్స్ అనేవి కావాలనుకుంటే కనుక మనం ఈ పూత పిందే టైంలో ఒక్కసారి ఇస్తే చాలా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇది చాలా ఈజీ మెథడ్. అలాగే వాసన కూడా ఎటువంటి వాసన రాదు, ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ఇది చాలా మంచి ఫెర్టిలైజర్ అనమాట. ఇది మొక్కలకు కావాల్సిన అన్ని పోషకాలన్నీ దీంట్లోనే ఉంటాయి అనమాట. మనం ఈ ఫెర్టిలైజర్లో చూడండి, ఇక్కడ చిన్న చిన్న మొక్కలు అనమాట. ఇవి నారు
టమాటా నారు అనమాట. దానికైతే ఇవ్వద్దు అనమాట. చిన్న ఏజ్లో ఉన్నది కదా అది వచ్చి 10 డేస్ అవుతుంది అనమాట నారు వచ్చి. వాటికైతే ఇవ్వద్దు ఈ ఫెర్టిలైజర్ అనేది. ప్రతి మొక్కకి ఇవ్వచ్చు, అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు అనమాట ఈ ఫెర్టిలైజర్ అనేది. ఇదన్నీ మొక్కలకి ఇస్తానండి నేనైతే. వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ ఇవ్వటం జరుగుతుంది అనమాట. ఇది మొక్కలకి చాలా మంచి బూస్టర్ అని చెప్పొచ్చు అనమాట. మంచి బూస్టర్ అనమాట మొక్కలకి. ఒక మంచి హెల్దీ లిక్విడ్ ఫెర్టిలైజర్ అనమాట ఇది. చూసారా, మీరు చూసినట్టయితే ఇక్కడ వంగ మొక్కలకి అక్కడ పూత ప్లస్ పిందె కూడా ఉన్నాయన్నమాట. సో దానికి కూడా ఇస్తాను అనమాట నేను. ఈ దశలోనే ఇస్తేనే మనకి మంచి రిజల్ట్స్ అయినా ఉంటాయి అనమాట. అంటే బలమంతా ఆ పూత ప్లస్ కాయలకి వెళ్తుంది కాబట్టి ఈ టైంలో మనం ఇచ్చుకుంటే మంచి హెల్తీగా ఉంటుంది మొక్క కూడా. అలాగే మంచి బాగా తయారవుతుంది అనమాట. చూడొచ్చు, పిందెలు ఇవి ఉన్నాయి చూసారు ఇక్కడ. అలాగే పూత ఉన్నది కాబట్టి ఈ పూత పిందే టైంలోనే మనం ఇస్తేనే మనకి దానికి బాగా మంచి న్యూట్రియంట్స్ అంది మొక్కకి మంచి బాగా తయారవుతుంది. అలాగే పూత ఖాతా కూడా మంచి బాగా మనకి వస్తుంది అనమాట. చూడొచ్చు కాకరపాదులు చూడండి, ఇది కాకరపాదు. కాకర పిందెలు చూసారు ఎలా ఉన్నాయి. సో అందుకని ఈ టైంలో ఇస్తాను అనమాట నేను దీనికి. ఇలా పూత ఖాతా టైంలోనే మనం ఇచ్చుకుంటూ ఉంటుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇది దొండపాది అండి. ఇది రీసెంట్గా ఫస్ట్ టైం నా గార్డెన్లో యాడ్ చేసిన దొండపాది ఇది. దీనికి కూడా ఇస్తున్నాను. ఇది కూడా పూత ప్లస్ పిందెలు కూడా టైంలో ఉందన్నమాట. చూడొచ్చు మీరు, మీకు లెఫ్ట్ సైడ్లో కార్నర్లో ఉంది అక్కడ పూతలో చూసి ఉంటారు లెఫ్ట్ సైడ్. అలాగే పిండి కూడా రెడీ అయిందనమాట అక్కడ. సో దానికోసమని దీన్ని కూడా ఖచ్చితంగా ఇస్తున్నాను నేను అనమాట. గుర్తుపెట్టుకోండి, అసలే కుక్కుడు ఫుడ్ అసలు వేయకూడదండి ఇందులో. కుక్కుడు ఫుడ్ వేయకూడదు, ఓకేనండి. ఇది చూడొచ్చు మీరు, ఇది టమాటా మొక్కలు. ఈ టమాటా మొక్కలు కూడా పూత వచ్చిందనమాట. పూత దశలో ఉంది కాబట్టి దీన్ని కూడా ఇస్తున్నాను బాగా నేను. ఇది మొక్కలకు సరిపడా ఇవ్వండి అందులో, ఓకేనండి. ఎక్కువైతే ఇవ్వకూడదండి. ఇది మొక్కలకు సరిపడగా ఇవ్వండి. ఇందులో ఆల్ వెజిటేబుల్స్ వేస్తాం కాబట్టి సో మొక్కకు కావాల్సిన న్యూట్రియంట్స్ అనేది చాలా బాగా తీసుకుంటుంది అనమాట మొక్క అనమాట. ఇది కొత్తగా టెర్రస్ గార్డెన్ కానీ బ్యాక్యార్డ్ గార్డెన్ కానీ చేస్తున్న వరకు అయితే చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. అంటే మేము డైలీ ఉండలేము, వీక్లీ వన్స్ కానీ ఇచ్చే ఫెర్టిలైజర్స్ ఏమైనా ఉందంటే కనుక ది బెస్ట్ ఫెర్టిలైజర్ అండి ఇది. వెజిటేబుల్స్ ద్వారా వచ్చే మంచి బలమైన ఫెర్టిలైజర్ అని చెప్పుకోవచ్చు. మంచి హార్వెస్ట్ అనేది తీసుకుంటూ ఉంటారండి. అంటే రెగ్యులర్గా ఇస్తూ ఉంటే ఏమవుతుందంటే మన హార్వెస్ట్ అనేది మంచిగా వస్తుంది అనమాట. మంచి నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియంతో కూడిన ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ అనేది ఇవ్వటం వల్ల మొక్కకి మంచి హీల్ అయ్యి మంచి న్యూట్రియంట్స్ అనేది మొక్కకి మంచి హార్వెస్ట్ అనేది అందుకుంటారు అనమాట. అంటే హార్వెస్ట్లో మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి అనమాట. చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక ముందుగా వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే కనుక ముందుగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని గార్డెనింగ్ అప్డేట్స్ అండ్ ఐడియాస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.